రామాయణంలో హనుమంతుడు సముద్రాలు దాటి లంకను చేరుకొని సీతమ్మ జాడ తెలుసుకున్నాడు. ఆ తరువాత రావణాసురుడిని కలుసుకొని తాను చెప్పాలనుకున్నవన్నీ చెప్పాడు. అయితే దశకంఠుడికి హనుమంతుడు చెప్పిన విషయాలు నచ్చకపోవడంతో అతని తోకకు నిప్పంటిస్తే లంకాదహనం చేసి అసురులను శిక్షించాడు. ఈ మొత్తం సీక్వెన్స్ లో హనుమంతుడు కొన్ని శక్తులను ఉపయోగించాడు. వాటినే అష్టసిద్ధులంటారు. ఫ్యాన్సీ పదాలతో చెప్పాలంటే సూపర్ పవర్స్. కానీ వాటికి కొన్ని ప్రత్యేకతలు, ఉపయోగించడానికి అర్హతలు, పొందే పద్ధతులు, కారణాలు, ఇలా చాలా విశేషాలున్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. డియర్ ఛానల్ సపోర్టర్స్, వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అండ్ ఈ కంటెంట్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే ఫ్యాన్సీగా సూపర్ పవర్స్ అని కాకుండా సిద్ధి అనే సంస్కృత పదానికి ఉన్న పూర్తి అర్థాన్ని గమనిస్తే విజయం, జ్ఞానం, సాధన, సాధకం అంటారు. ఇక మిగతా ఎక్స్ప్లెనేషన్స్ చూస్తే శైవ సాంప్రదాయాల్లో నిరంతరమైన ధ్యానం, కఠోర తపస్సుతో లేదా ఆధ్యాత్మిక ఎదుగుదల, యోగ సాధనలతో ఆత్మ పొందగలిగే అసాధారణమైన శక్తులు అని వివరించారు. పతాంజలి యోగ సూత్రాల్లో ఈ సిద్ధుల గురించి డీటెయిల్ గా ఉంటుంది. అయితే అక్కడ మెన్షన్ చేసిన ఒక ముఖ్యమైన పాయింట్ గమనిస్తే జన్మ, ఔషధి, మంత్ర, తప, సమాధిజ, సిద్ధయ అని రాశారు. పుట్టుకతో, ఔషధ మూలికలతో, మంత్రాలతో, స్వీయ క్రమశిక్షణతో లేదా సమాధి స్థితి, వీటి ద్వారా ఈ సిద్ధులు పొందుతారు అని అర్థం. సో సమ్మరైజ్ చేస్తే కఠినమైన విధానాలతో దక్కే అద్వితీయమైన శక్తులు. హనుమంతుడికి దక్కిన సిద్ధులు దేవతల వరాలతో పొందాడు. దానికి సంబంధించిన ఘట్టాన్ని మన ఛానల్లో ఇంతకు ముందే ఒక వీడియోగా అప్లోడ్ చేశాను. దాన్ని వీడియో చివరిలో వచ్చే ఎండ్ కార్డ్ లో పిన్ చేస్తున్నాను. ఇది పూర్తయ్యాక ఒకసారి అది చూడండి. సిద్ధుల్లో ముఖ్యమైనవి మొదటి 8 అష్టసిద్ధులు అంటారు. ఆ తర్వాత 10 ద్వితీయ సిద్ధులు, ఆఖరిగా 5 కింది స్థాయి సిద్ధులు. కృష్ణ, వినాయక, హనుమ, విష్ణువు, ఆదిశక్తికున్న వివిధ రూపాలు. వీళ్లను సిద్ధులను ప్రసాదించే ప్రముఖ దేవతలని పురాణాల వివరణ ఉంది. శ్రీమద్ భాగవతం 11వ స్కందాన్ని ఉద్ధవగీత అంటారు. అందులో 15వ అధ్యాయం గమనిస్తే కృష్ణుడు ఈ సిద్ధుల గురించి డీటెయిల్ గా చెప్పాడు. ఆ లిస్ట్ అంతా చెప్పే ముందు కృష్ణుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థం చేసుకోవాలి. 1. సిద్ధులు పొందాలంటే ముందుగా ఆ వ్యక్తి యోగ సాధకుడయ్యి తన ఇంద్రియాలు అంటే సెన్సెస్, మనసు, తీసుకునే శ్వాస, వీటిపై అదుపు సాధించిన వాడయి ఉండాలి. ఈ సిద్ధులు సత్వగుణం అంటే మోడ్ ఆఫ్ గుడ్నెస్ నుంచి ఉద్భవిస్తాయి. ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ సాధారణ వ్యక్తులకు ఈ సిద్ధులు దక్కుతాయా అనే విషయంలో కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ చెప్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లేదా కామెంట్స్ లో ఉన్న కుకు ఎఫ్ఎం లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ అయ్యాక స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా సంక్రాంతి 60 అనే కూపన్ కోడ్ ఉపయోగిస్తే మన వ్యూవర్స్ కి సంక్రాంతి సేల్ సందర్భంగా మంత్లీ సబ్స్క్రిప్షన్స్ పై 60% డిస్కౌంట్ ఉంటుంది. ఇది కేవలం 2024 జనవరి 13 నుంచి 17 వరకే ఉంటుంది. ఆ తర్వాత లైఫ్ ఫర్ 50 అనే కూపన్ కోడ్ ఉపయోగిస్తే 50% డిస్కౌంట్ ఉంటుంది. కుకు ఎఫ్ఎం లో మీరు 10,000కు పైగా ఆడియో షోస్ వినొచ్చు. కుదిరితే ఒకసారి తెనాలి రామకృష్ణ అనే ఆడియో బుక్ ట్రై చేయండి. 1 గంట 22 నిమిషాలున్న ఈ ఆడియో బుక్ లో మీరు తెనాలి రామకృష్ణ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన వికట కవి ఎలా అయ్యారనే అంశం అద్భుతంగా ఉంటుంది. సో ఆడియో కంటెంట్ ఇష్టపడే వాళ్ళు వెంటనే కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని మీ మనసుకి నచ్చింది వినండి. ముందుగా 8 ప్రథమ సిద్ధులు. వీడియో మొదట్లో మెన్షన్ చేసిన రామాయణ ఘట్టాల్లో హనుమంతుడు ఉపయోగించిన సిద్ధులు ఇవే. వీటిల్లో మొదటి 3 కంటికి కనిపించే భౌతిక శరీరంలో మార్పులు తీసుకొస్తాయి. 1. అనిమ, శరీర ఆకారాన్ని అణువంత చిన్నదిగా చెయ్యగలిగే సిద్ధి. 2. మహిమ, అనిమ సిద్ధికి ఆపోజిట్, శరీర ఆకారాన్ని ఊహకందని రీతిలో పెంచుకోగలిగే శక్తి. 3. లఘిమ, శరీరాన్ని తేలికగా చేయగలిగే శక్తి, అంటే శరీరం ఎలా ఉన్నా కూడా లైట్ వెయిట్ కి మారిపోతుంది. 4. ప్రాప్తి, కోరుకున్నది దక్కించుకునే శక్తి. 5. ప్రాకామ్య, ఆనందాన్నిచ్చే ఏ వస్తువైనా అది ఈ లౌకిక ప్రపంచంతో పాటు మిగతా ఏ ప్రపంచంలో ఉన్నా కూడా దక్కించుకోగలిగే శక్తి. 6. ఈశత్వ, ప్రకృతిలో ఉన్న శక్తులను అదుపు చేయగలిగే సామర్థ్యం. పురాణాల ప్రకారం ప్రకృతిని మాయ అనే పేరుతో పిలుస్తారు. ఇదే మాయ పరమాత్మకున్న శక్తిలో ఒకటంటారు. 7. వశిత్వ, ఇతరులను అదుపు చేయగలిగే శక్తి. అది మాత్రమే కాదు, త్రిగుణాలైన సత్వ, రజో, తమో గుణాలకు ప్రభావితం కాకుండా ఉండటం కూడా ఈ సిద్ధిలో భాగం. కామ వశయిత, అనుకున్న ప్రతిదానిపై అనుకున్న ప్రతిదాన్ని అంతులేని విధంగా అదుపు చేసి ఆనందాన్ని పొందగలిగే శక్తి. ఇక 10 ద్వితీయ సిద్ధులు. అనూర్మిమత్వం, శరీరానికి కలిగే ఆకలి దప్పికలకు చలించకుండా ఉండటం.
దూర శ్రవణం, దూరంగా ఉన్న ఎక్కడివో వినగలగటం. దూరదర్శనం, దూరంగా ఉన్న వాటిని చూడగలగటం. మనోజవః, మనసులో, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మనసులో వచ్చే ఆలోచన వేగంతో శరీరాన్ని కదిలించగలగటం. కామరూపం, కోరుకున్న రూపాన్ని ధరించగలగటం. పరకాయ ప్రవేశనం, ఇతరుల శరీరాల్లోకి ప్రవేశించడం. స్వచ్ఛంద మృత్యుర్, కోరుకున్న సమయానికి మరణం సంభవించేట్టు చేసుకోవడం. మహాభారతంలో భీష్ముడికి ఈ వరం తన తండ్రి శంతనుడిచ్చాడు. దేవానాం సహా క్రీదాను దర్శనం, దేవతలు అప్సరసలు వీళ్ల రోజువారీ కార్యకలాపాలు చూడగలిగే సామర్థ్యం. యథా సంకల్ప సంసిద్ధి, ఒకరి సంకల్పాన్ని పూర్తిగా అమలు చేయడం. ఆజ్ఞా ప్రతిహత గతిహి, సంకల్పం నెరవేరడానికి ఆటంకం లేని ఆదేశాలు ఇవ్వటం. ఇవి కాకుండా ఇప్పుడొచ్చేవి 5 కింది స్థాయి సిద్ధులు. త్రికాల జ్ఞానత్వం, భూత భవిష్యత్ వర్తమానాల గురించి తెలుసుకోవడం. అద్వంద్వం, వేడి చలి, తీపి చేదు, మంచి చెడు, ఇలాంటి ద్వంద్వాలు అంటే డ్యుయాలిటీస్ అన్నిటినీ తట్టుకోగలిగే శక్తి. పరచిత్త ఆధ్యభిజ్ఞత, ఇతరుల మనసులు తెలుసుకోవటం. అగ్ని అర్క అంబు విష ఆధీనం ప్రతిస్తంభ, అగ్ని సూర్య జలము విషం గోర్లు దంతాలు దెబ్బలు శాపాలు ఇలాంటి వాటన్నిటి ప్రభావాన్ని గుర్తుపట్టడం. అపరాజయ, ఇతరులు ఎవ్వరూ మనపై గెలుపు సాధించలేని విధంగా నిలవటం. కృష్ణుడు ఇలా సిద్ధులన్నీ ఒక్కొక్కటిగా పేరు పేరున వివరించిన తరువాత వాటిని ఎలా సాధించాలని ఉద్ధవుడికి చెప్పడం మొదలుపెట్టాడు. కృష్ణుడు పరబ్రహ్మ స్వరూపాల్లో ఒకడు కాబట్టి అతను కొన్ని పాయింట్స్ లో నేను నన్ను అని అన్న పదాలు పరబ్రహ్మాన్ని ఉద్దేశించాడు. అంతేకాని కేవలం కృష్ణుణ్ణి మాత్రమే కాదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే విషయాలు అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. అణువులో నిక్షిప్తమైన నా రూపాన్ని సేవించడంతో అనిమ సిద్ధిని పొందుతారు. మనసుని మహత్తత్వంపై కేంద్రీకరించి నాపై ధ్యానించిన వ్యక్తి మహిమ సిద్ధిని పొందుతాడు. మహత్తత్వం అంటే భౌతిక ప్రపంచాన్ని సృష్టించడానికి మూలమైన తత్వం. ఇందులో ఆకాశం, గాలి, నీరు, అగ్ని, భూమి ఇలాంటి ఎలిమెంట్స్ ఎన్నో ఉంటాయి. ఎప్పుడైతే యోగ సాధకుడు ఈ పదార్థాల్లో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తించి ఇవి కూడా ఆ పరబ్రహ్మంలో భాగమని అర్థం చేసుకుని ఉచ్చ స్థాయికి చేరుకుంటాడో అప్పుడు ఆ మహిమ సిద్ధిని పొందుతాడు. ఆ పరబ్రహ్మం ప్రతి పదార్థానికి ఉన్న అణువు అంటే ఆటంలో ఉంటాడు. అయితే సృష్టిలో ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ అంటే భూమి, నీరు, గాలి, అగ్ని వీటి అణువులన్నీ సమయంతో మార్పులు చెందుతాయి. ఆ సమయం అనే కాలశక్తి పరబ్రహ్మ స్వరూపమని అర్థం చేసుకుని బేసిక్ ఎలిమెంట్స్ పై ధ్యానిస్తే లఘిమ సిద్ధి లభిస్తుంది. లఘిమ సిద్ధి అంటే కేవలం శరీరాన్ని తేలికపరిచేది మాత్రమే కాదు, సమయం అనే అంశాన్ని అర్థం చేసుకుని దానిలో ఏకమవ్వడం కూడా అందులో భాగం. జనరల్ గా నేను అనే భావన మనిషికి వచ్చినప్పుడు తనని తాను కంటికి కనిపించే ఈ ఫిజికల్ బాడీతో గుర్తించుకుంటాడు. కానీ నేను అని అన్నప్పుడు అది కేవలం శరీరం కాదు, తనలో ఉన్న చైతన్యం అంటే కాన్షియస్నెస్ అని గుర్తించి ఆ తత్వంపై ధ్యానం చేస్తే అప్పుడు ప్రాప్తి అనే సిద్ధి లభిస్తుంది. ఇందాక చెప్పిన మహత్తత్వంలో కర్మలు, వాటి ఫలితాలు ఇవి కూడా ఒక భాగం అవుతాయి. ఈ అంశంలో ఉన్న పరబ్రహ్మంపై ధ్యానించడంతో ప్రాకామ్య సిద్ధి పొందుతారు. యోగ సాధకుడు విష్ణువుపై ధ్యానించడంతో ఈశత్వ సిద్ధి లభిస్తుంది. ఇందులో ఒక లోతైన పాయింట్ ఉంది. ఈశత్వ సిద్ధి ప్రకృతిలో శక్తులను అదుపు చేయగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది. ప్రకృతి అంటే విష్ణు దగ్గర ఉండే యోగమాయ అనే శక్తి. ఇందులో త్రిగుణాలుంటాయి. విష్ణువుని ప్రసన్నం చేసుకోవడంతో అతని శక్తిని అదుపు చేసే అధికారం ఉంటుంది. కానీ ఆ విష్ణువుని మించిపోయే స్థానం మాత్రం దక్కదు. ఎందుకంటే విష్ణు అంగీకారంతో జరుగుతుంది కాబట్టి ఆ సిద్ధికి ఒక లిమిటేషన్ ఉంటుంది. వశిత్వ, ఇతరులను అదుపు చేయగలిగే శక్తి. త్రిగుణాలకు ప్రభావితం కాకుండా ఉండటం, ఇది ఈ సిద్ధి వల్ల పొందే లాభాలు. అయితే త్రిగుణాలను అదుపు చేసే రూపం కాకుండా నారాయణుడికి మరొక రూపం ఉంది. దాన్ని తురీయ అనే గుణాతీత రూపం అంటారు. దీనిపై ధ్యానించడంతో వశిత్వ సిద్ధిని పొందుతారు. అష్టసిద్ధుల్లో ఆఖరిదైన కామ వశైత సిద్ధిని పొందాలంటే మనసుని పరబ్రహ్మంపై కేంద్రీకరించి ధ్యానం చెయ్యాలి. ఇది సిద్ధులు పొందడానికి చేసే ధ్యానాల్లో అన్నిటికంటే కష్టమైన ధ్యానం. మనం పురాణాలు చదివితే కృష్ణ, విష్ణువు, శివ, శక్తి వీళ్ళంతా పరబ్రహ్మ స్వరూపాలని చెప్పే వివరణ ఉంటుంది. వీళ్ళ పేర్లు విన్న వెంటనే మనిషి మనసులో ఏదో ఒక రూపం కనిపిస్తుంది. కానీ పరబ్రహ్మం అంటే ఎటువంటి రూపం, ఆకారం, తత్వం ఏవీ లేకుండా మనిషి ఊహకు అందని శక్తి తత్వం. దీన్నే సుప్రీం కాన్షియస్నెస్ అంటారు.
ఎలా ఉంటుందో తెలియని తత్వంపై ధ్యానించడం అంటే సులభం కాదు కాబట్టి అది అన్నిటికంటే కష్టమైన ధ్యాన ప్రక్రియ అంటారు. ఇక్కడి వరకు అష్టసిద్ధులు దక్కే విధానాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ద్వితీయ సిద్ధులనే 10 సిద్ధులు పొందే ధ్యానాల వివరణ. భౌతిక ప్రపంచంలో విష్ణువుకి మరొక పేరు కూడా ఉంది, శ్వేత ద్వీపపతి. ఈ రూపంపై ధ్యానించడంతో మనిషి తన జీవితంలో ఉండే 6 సమస్యల నుంచి విముక్తి ఇచ్చే అనూర్మిమత్వం అనే సిద్ధిని పొందుతాడు. ఆకలి, దాహం, క్షీణించడం, చావు, బాధ, భ్రాంతి అనేవే ఇక్కడ చెప్పిన 6 సమస్యలు. పరబ్రహ్మం నుంచి వచ్చే ప్రత్యేకమైన శబ్ద తరంగాలు అంటే సౌండ్ వైబ్రేషన్స్, వీటిపై ఫోకస్ చేస్తూ ధ్యానం చేస్తే దూర శ్రవణం అనే సిద్ధి లభిస్తుంది. ఇలా ధ్యానించాల్సిన అంశంలో ప్రాణవాయువు కూడా ఒకటి. ఇక్కడ మనిషి శ్వాస తీసుకున్నంతసేపు ఏదో శబ్దాలు ఉంటూనే ఉంటాయి. అది ఎలాగంటే వాయువు మార్పులు చెందడంతో సౌండ్ వైబ్రేషన్స్ ఏర్పడి వాక్కు అంటే స్పీచ్ సృష్టింపబడింది కదా. అలా లోతైన ధ్యానంతో మన ఊపిరిలో ఉన్న శబ్దాలు వినిపిస్తాయి. ఈ ప్రక్రియ విజయవంతమైనప్పుడు దూర శ్రవణం అనే సిద్ధి దక్కుతుంది. సూర్యుని వైపు నేరుగా చూడటం చాలా కష్టం, కానీ అలా చూస్తూ కృష్ణుడిపై ధ్యానం చేస్తే దూర దర్శనం అనే సిద్ధి సాధ్యపడుతుంది. మనసుని శరీరంలో ఉన్న వాయువుతో ఏకమయ్యే విధంగా కృష్ణుడిపై ధ్యానిస్తే మనసుకి ఉన్న వేగంతో శరీరాన్ని కదిలించగలగటం సాధ్యమయ్యి మనోజవహ్ అనే సిద్ధి పొందుతారు. ఒక వ్యక్తి ఏదైనా రూపాన్ని కోరుకొని ఆ రూపంలో కృష్ణుని సేవించాలనే ఉద్దేశంతో ధ్యానం చేస్తే కామరూపం అనే సిద్ధి లభిస్తుంది. వేరొకరి శరీరంలోకి వెళ్లాలనుకుంటే వారు ఆ ఇతర శరీరాల్లో ఉన్నారని అనుకోవాలి. అప్పుడు వారి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి గాలి ద్వారా అవతలి వ్యక్తి శరీరంలోకి వెళ్తారు. ఇలా ఆలోచిస్తూ ధ్యానం ఆచరిస్తే పరకాయ ప్రవేశనం అనే సిద్ధి పొందుతారు. స్వచ్ఛంద మృత్యు అనే సిద్ధి పొందిన యోగి తన చావుని తానే ఎంచుకోవచ్చు. వారు తమ శరీరంలోని కొంత భాగం పని చేయకుండా అదుపు చేసుకుని వారి ఆత్మను గుండె నుంచి ఛాతికి, ఆపై మెడకు, చివరిగా తలపైకి తీసుకొచ్చి బ్రహ్మరంధ్రం అనే ప్రదేశం నుంచి బయటకు రప్పించి తమ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేసి ఆ ఆత్మను వారు ఎంచుకున్న ప్రదేశానికి పంపుతారు. ఒక యోగ సాధకుడు దేవతలు నివసించే స్వర్గపు తోటల ఆనందాన్ని అనుభవించాలనుకుంటే, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే దేవానాం సహక్రీదాను దర్శనం అనే సిద్ధిని పొందాలన్నప్పుడు వారి మనసు సత్వగుణంపై కేంద్రీకరించి ధ్యానించాలి. ఈ సత్వగుణం ఆ పరబ్రహ్మంలో భాగం. యోగ సాధకులు ఇలా చేసినప్పుడు సత్వగుణం నుంచి సృష్టింపబడిన అందమైన అప్సరసలు ఎగిరే వాహనాల్లో అంటే విమానాల్లో వాళ్ల దగ్గరకు వస్తారు. ఇది సిద్ధి సాధించినందుకు అప్సరసల ద్వారా దక్కే ఆహ్వానం. కృష్ణుడు అనుకున్నది చేసి సత్య సంకల్ప అనే పేరు సాధించుకున్నాడు. ఆ అంశాన్ని మనసులో ధ్యానించడంతో యథా సంకల్ప సంసిద్ధి అనే సిద్ధి దక్కుతుంది. ఆజ్ఞా ప్రతిహత గతిహి అనే సిద్ధి పొందాలనుకునే సాధకులు కృష్ణుడి సంపూర్ణత్వంపై ధ్యానం చేస్తారు. ఇక్కడితో కృష్ణుడు 10 ద్వితీయ సిద్ధులు పొందే విధానాల గురించి చెప్పడం పూర్తి చేశాడు. ఆఖరిగా మిగిలిన 5 కింది స్థాయి సిద్ధుల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. త్రికాల జ్ఞానత్వం. ఈ సిద్ధి సాధించడానికి భక్తితో వారి జీవితంలో స్వచ్ఛతను సాధించాలి. ధ్యానంలో మెరుగుపడితే సమయం గురించి పూర్తి అవగాహన వస్తుంది. అంటే భూత భవిష్యత్ వర్తమానాల గురించి తెలుసుకోవడం సాధ్యమవుతుంది. దానితో పాటు సాధన చేసే వ్యక్తికి తను మాత్రమే కాకుండా ఇతరుల పుట్టుక చావుల గురించి తెలుసుకుంటారు. పూర్తిగా భక్తిలో లీనమైనప్పుడు అగ్ని, మంచు, వేడి, చలి, విషం ఇలాంటి ద్వంద్వాలు అంటే డ్యువాలిటీస్ అన్నిటినీ తట్టుకునే అద్వంద్వం అనే సిద్ధి లభిస్తుంది. దీనికి సరైన ఎగ్జాంపుల్ సత్యయుగానికి చెందిన ప్రహ్లాదుడు. విష్ణు భక్తుడని తెలిసి అతన్ని అంతం చెయ్యడానికి తన తండ్రి హిరణ్యకశిపుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ప్రహ్లాదుడిపై పని చేయలేదు. ఇక ఆఖరి 3 సిద్ధులు అంటే పరచిత్త ఆధ్య అభిజ్ఞత, ఇతరుల మనసులు తెలుసుకోవడం, అగ్ని, అర్క, అంబు, విష ఆదీనాం ప్రతిస్తంభ. అగ్ని, సూర్య, జలము, విషం, గోర్లు, దంతాలు, దెబ్బలు, శాపాలు ఇలాంటి వాటన్నిటి ప్రభావాన్ని గుర్తుపట్టడం. అపరాజయ, ఇతరులెవ్వరూ మనపై గెలుపు సాధించలేని విధంగా నిలవడం. ఇవి సాధించడానికి సాధకుడు పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుణ్ణి తన అద్భుతమైన రూపాల్లో తలుచుకొని ధ్యానించడంతో పొందుతాడు. ఈ రూపాన్ని వర్ణిస్తే ఛాతిపై శ్రీవత్సం అనే గుర్తు, చేతుల్లో అస్త్రాయుధాలతో పాటు ధ్వజాలు, ఛత్రాలు కలబోసి ఉంటుంది. ఇక్కడ కృష్ణుడు చెప్పిన ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క సిద్ధి పొందడం సాధ్యమవుతుంది. ఇక ఆఖరి పాయింట్, సిద్ధులను సాధారణ మనుషులైన మనం పొందగలమా? ఒకవేళ అవకాశం ఉంటే అది ఎలా సాధ్యం? దీని గురించి ఇదే ఉద్ధవ గీతలో కృష్ణుడు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాడు.
సిద్ధులన్నీ ఈ ప్రపంచంలో సహజంగానే ఉంటాయి, అవన్నీ నాలోనే అంటే పరబ్రహ్మంలో పూర్తిగా నిండి ఉన్నాయి అని అంటూ వాటి ద్వారా తాను అణువంతటి పదార్థాలతో మొదలుపెట్టి ఊహకు అంతుపట్టని విశ్వం వరకు అన్నిట్లోనూ ప్రవేశించాడు. యోగులు కూడా గుర్తించలేని విధంగా తనను తాను తేలికగా సూక్ష్మ రూపంలో మార్చుకున్నాడు. ఈ సిద్ధులతో అన్నిటినీ అదుపు చేస్తూ సర్వశక్తివంతుడిగా నిలిచిపోతాడు. ఏ వ్యక్తి అయినా సిద్ధులు పొందాలనే లక్ష్యంతో ధ్యానం చెయ్యరు. ధ్యానం చేసే సాధకులు పరబ్రహ్మ స్వరూపానికి దగ్గరవ్వటం లేదా సేవ చేసుకోవడం అనే అంశాలను లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ లక్ష్యం సాధించడానికి సిద్ధులు ఉపయోగపడతాయి. పురాణాల కథల్లో ఋషులు మహర్షుల ధ్యానాలు తపస్సులు వీటికి సరైన ఎగ్జాంపుల్స్. ఇదే విషయాన్ని హనుమంతుడి విషయంలో చూస్తే రాముడు విష్ణువుని దశావతారాల్లో ఒకడు, అంటే పరబ్రహ్మ స్వరూపమే కదా. అయితే అతన్ని సేవించుకోవడానికి సాయం చెయ్యడానికి హనుమంతుడు వివిధ సందర్భాల్లో తనకు దక్కిన సిద్ధులను ఉపయోగించాడు. ఇక వీడియో మొదట్లో చెప్పిన 2 పాయింట్స్, సిద్ధులు పొందడానికి ముందుగా ఒక వ్యక్తి యోగ సాధకుడై తన ఇంద్రియాలు, మనసు, తీసుకునే శ్వాస వీటిపై అదుపు సాధించిన వాడై ఉండాలి. పూర్తిగా సత్వగుణ సంపన్నుడవ్వాలి. సాధారణ మనుషుల్లో మంచితనం ఉన్నప్పటికీ కోరికలుంటాయి. అలాగే ఎంతో కొంత చెడ్డతనం కూడా ఉంటుంది. అంటే సత్వగుణం ఒక్కటే కాకుండా రజో తమో గుణాలు కలిసి త్రిగుణాల సమ్మేళనం ఉంటుంది. పూర్తిగా సత్వగుణం నిండిన వ్యక్తి అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే కోరికల్లో అతి చిన్న కోరిక కూడా ఆ వ్యక్తికి ఉండకూడదు. తమో గుణంలో భాగమైన చిన్నపాటి స్వార్థం కూడా ఉండకూడదు. ఈ స్థాయిని చేరుకున్నప్పుడే సత్వగుణ సంపన్నులయ్యి ధ్యానంతో ఇంద్రియాలు, మనసు, శ్వాస అన్నిటినీ అదుపు చేయగలిగే స్థానానికి చేరుకుంటారు. మరి చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ కోపాలు తెచ్చుకొని కేవలం చిన్న చిన్న మాటలతో ఇతరులను గాయపరిచే మనలాంటి వాళ్లకు అది సాధ్యమేనా? సమాధానం మీరే ఆలోచించండి. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.